సార్ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తున్న టైంలో కొంతమంది ఫోటోలు దిగడానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అండ్ అలాగే అక్కడున్న సెక్యూరిటీని బ్లేడ్‌తో కట్ చేయడము ఇలాంటివి చేశారు అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్‌గా చెప్పేశారు. సో, అసలెందుకు అంటే ఆ అవసరం ఎవరికుంది? అట్లా కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఒక రాక్షసుడు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో తిరుగుతున్నాం మనం. రాక్షసుడు పరిపాలించే రాష్ట్రంలో ఎట్లుంటారు? అంత దయ్యాలు, భూతాలు, రాక్షసులు తిరుగుతుంటారు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఎందుకు రాక్షస పరిపాలన అంటున్నా అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ కోడికత్తులు, కొడవళ్ళు, ఈ హత్యలు ఇవన్నీ ఎవరి సాంప్రదాయం? జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయం. అదేవిధంగా ఏ విధంగా గాయపరచాలి. గాయపరిస్తే ప్రచారానికి రారు. ప్రచారానికి రాకపోతే మనం ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు, అరాచకాలు సృష్టించవచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క పన్నాగం. వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా ఈ యొక్క జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ఒకవేళ తక్కువ ఉన్నా కానీ ప్రైవేట్ సెక్యూరిటీ దాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆయన మేము సేవ్ చేసుకున్నాం. తెలుగుదేశం కార్యకర్తలు కూడా అప్రమత్తమయ్యారు. ఎన్ని పన్నాగాలు పన్నినా జగన్మోహన్ రెడ్డి దాంట్లో సక్సెస్ అవ్వడం ఇంపాసిబుల్. అన్ని విధాలా మేము ఎదుర్కోవడానికి ఈరోజు రెడీగా ఉన్నాం. ఓకే. సరే, ఇప్పుడు అవ్వాతాతలకు ఇచ్చే వృద్ధాప్య పింఛన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీడీపీ పార్టీ వాళ్ళు ఈ పింఛన్ రాకుండా అడ్డుకుంటున్నారు, అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్ ఏదైతే ఉందో రాకుండా అడ్డుకుంటున్నారు అనేసి వైసీపీ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ పార్టీ మీద. అంటే ఎందుకు? మొన్ననే మేము చెప్పాము, వైసీపీ పార్టీలు ఎవ్వరు కానీ టీడీపీ వల్ల ఈ యొక్క వృద్ధులకు, వికలాంగులకు, లబ్ధిదారులకు పెన్షన్ రాకుంటే ఆపిన దాఖలాలు ఉంటే చూపించండి, మీద ఏమైనా సాక్ష్యాధారాలు చూపించండి, లేకుంటే ఏ నడి రోడ్డు పైన చెప్పిడ్చుకుని కొడతామని కూడా చెప్పాము. ఎందుకు చెప్పామంటే వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ఈ యొక్క వికలాంగులకు, వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఎంత తెలుసా? పెన్షన్ కావాల్సినటువంటి డబ్బులు 19,000 కోట్లు. 19,000 కోట్లు మీకు ట్రెజరీలో ఉండాలా, ఖజానాలో మీకు ఉండాలా. ఫస్ట్కు మీకు బడ్జెట్ ఇయర్ అయిపోతుంది, 31st లాస్ట్ బడ్జెట్ ఇయర్ అయిపోతుంది. మీరు ఫస్ట్కు అప్పటికు మీకు మీ చేతిలోంచి ప్రభుత్వం వెళ్ళిపోతుంది. అప్పుడు మీ బాధ్యత ఏంది? మీరు అవ్వాతాతలకు అంత సంక్షేమం గురించి అంత ఆలోచించే గొప్ప మనస్తత్వం కలిగినటువంటి పార్టీ కదా. మరి ఫస్ట్కు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అంటే 31స్ట్కో 30కో 2 రోజుల ముందు 19,000 కోట్లు మీరు ఖజానాలో పెట్టి ఉంచాలి కదా. మీ యొక్క దొంగతనం ఏ విధంగా ఉంది ప్రజలకు ఈరోజు మేము చెప్తాం. ఏ విధంగా చేశారంటే 19,000 కోట్ల రూపాయలు అక్కడ అవసరం ఉంటే ఒక వారం కిందనే దాదాపు 30,000 కోట్ల రూపాయలు వాళ్లకు మోకరిల్లేటువంటి, వాళ్ళకు బ్రోకర్గా పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్కి 30,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ బిల్లు చెల్లించడం జరిగింది. చెల్లించి ఖజానాని మొత్తం జీరో చేశారు. ఆ తర్వాత 1వ తారీఖు ఖజానా 0, 2వ తారీఖు 3,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి అప్పు పుడితే ఆ 3,000 కోట్ల రూపాయలతోటి పెన్షన్ ఇచ్చారు. ఇంకా 16,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులే లేవు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వాలంటీర్లను ముఖ్యమంత్రిగా వాలంటీర్లని రాజీనామా చేయించినటువంటి ఈ సోకాళ్ళు వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు లబ్ధిదారుల చెవులో ఊది అందరినీ ఈ మండు టెండర్లలో అందరినీ సచివాలయ కార్యాలయాలకు పంపించారు. పంపించి అక్కడ షామ్యానాలు కానీ తాగనీరు కానీ ఏది సదుపాయాలు లేకుండా వాళ్ళకి పెన్షన్ రాకుండా దాదాపు 10% లబ్ధిదారులకు కూడా పెన్షన్ ఇచ్చే డబ్బులు అక్కడ ఖజానా లేనప్పుడు ఏ విధంగా ఇస్తారు? సరే, ఇప్పుడు 30 నుండి 30 మంది కొంతమంది చనిపోతే కూడా, వృద్ధులు చనిపోతే కూడా వీళ్ళ చావుకి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటుంది వైసీపీ పార్టీ. శివ రాజకీయాలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మండు టెండర్లో వాళ్ళు పంపించి ఆ ఎండ దెబ్బ కొట్టి వాళ్ళు చనిపోవడానికి పరోక్ష హత్య గావించిండు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరోక్ష హత్యలు చేసుకుంటూ శివ రాజకీయాలు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ శవాల పైన వాళ్ళు చనిపోతే వాళ్ళకు మళ్ళీ ఓదార్పు యాత్ర చేయడానికి ఈ యొక్క నాటకం ఆడుతున్న ఈ యొక్క దుర్మార్గుడు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు సిగ్గుశరం ఉంటే 19,000 కోట్ల రూపాయలు అందులో ఖజానాలో ఉండి అప్పుడు వాళ్ళు ఇయ్యలేకపోతే అప్పుడు అడగాల. ఇంకొకటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వాళ్లకు ఇంటి దగ్గరికి వెళ్ళి విలేజ్ సెక్రటరీలు ఉంటారు, వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ పోయి ఇంటి దగ్గర పెన్షన్ పంచవచ్చు. ఆ డాటా అన్నది ఈ వాలంటీర్స్ దగ్గర మొత్తం డాటా అంతా వాలంటీర్స్ దగ్గర ఉన్నది. ఈ విధంగా ఈ దుర్మార్గం చేసి వాలంటీర్లు మేము వద్దన్నాము, వాలంటీర్లు పార్టీలకు పనిచేస్తే చట్ట విరుద్ధం అని చెప్పేసి, ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పేసి తెలుసు కాబట్టి దీన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ వాలంటీర్లను తొలగించమంటున్నారు. దీనికి ఏం చేయాలా? తొలగించినందుకు ఈ నెపం మొత్తం తెలుగుదేశం మీద నెట్టాలని చెప్పేసి తెలుగుదేశం మీద దుమ్మెత్తిపోస్తారు. అంతే తప్ప వీళ్ళకు పెన్షన్ ఇవ్వాలని చిత్తశుద్ధి కాదు. పెన్షన్ ఇవ్వడానికి డబ్బులే గతి లేవాడా. ఈయన ముఖానికి ఎక్కడెక్కడ పెన్షన్ ఇస్తాడు? నీకు దమ్ము ధైర్యం ఉంటే 19,000 కోట్ల రూపాయలు పెన్షన్కి కావాల్సి సరిపడేటువంటి రుసుము డబ్బులు అక్కడ మీ ఖజానాలో ఉండి
అప్పుడు మా వల్ల వైఫల్యం చెందినంటే అప్పుడు మేము బాధ్యత తీసుకుంటాం. అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలను మిమ్మల్ని ఏడ ఎండ కొడతాం, ఆ ఎండ కొడతాం ఖచ్చితంగా.